సో మీ క్యారెక్టర్ చెప్పారు. తర్వాత మీ ప్రీవియస్ అసలుకి మూవీలోకి ఎలా ఆన్‌బోర్డ్ అయ్యారు? ఏదైనా వర్క్‌షాప్ చేసారా? లేదంటే ఎట్లా జరిగింది ఆడిషన్ అదంతా? నేను యాక్టింగ్ కోర్స్‌కి వెళ్ళాను, నేర్చుకున్నాను, ఇంట్రెస్ట్తో వచ్చాను. ఓకే. ఇంతకుముందు మన ఊరు పాండవులు అనే మూవీ ఒకటి చేశాను. ఇది నా థర్డ్ మూవీ యాక్చువల్లీ. నా ఫస్ట్ మూవీ ప్రెజెంట్లో. ఓకే. ఒక యాక్టర్‌గా అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేకోకుండా సస్టైన్ అవ్వాలి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే చాలా కష్టం. మీరు ఇప్పుడు ఈ పొజిషన్‌లో కూర్చోడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? నాకు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ దాకా. ఓకే. 6 ఇయర్స్‌గా సినిమా పైనే ఉన్నారా? ఇంకా వేరే అదర్ వర్క్స్ కూడా ఏమైనా చేశారా? సినిమా పైనే ఉన్నాను, ఇంకా వేరే పని ఏం లేదు. ఓకే. ఇట్స్ టూ డిఫికల్ట్ కదా! అంటే మనీ అవంతా ఫినాన్షియల్‌గా సపోర్ట్ అంటే అవ్వాలి. కొంచెం పర్సనల్ పని చేసుకుంటాడు. అంటే పర్సనల్ అంటే నేను ఇందాకే అంటారు అనుకున్నాను, ఇంకా రాలేదు, లేట్ అయింది. ఏం పర్సనల్ పనులు? చెప్పండి, తప్పే లేదు, చేసుకోవచ్చు. చెప్పమంటావా హరీష్ ఆ పర్సనల్ పనులు? ఏమన్నా ఏమీ లేవు. వీళ్ళు టూ పర్సనల్ వెళ్ళిపోతున్నారు. నేను జెన్యున్ గా మీరు ఇంకేం వర్క్ చేస్తారంటున్నాను. ట్రై చేస్తూనే ఉన్నాను, వచ్చినాయి చేసుకుంటే వెళ్తున్నాను. సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా నేను తెలుస్తానని అలా ట్రై చేస్తూనే ఉంటున్నాను. సో ఈ సినిమాతో అయితే నాకు వస్తుందని చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ సార్ నాకు నమ్మించి. సో యా, సినిమాలో మధ్య మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఏం ఎక్స్ప్రెషన్? వీళ్ళందరూ అంటే దీనికి అది తెలుసో తెలియదో వీళ్ళ వెనకాల ఉండి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ లైక్ ఒకటి అది చెప్పకూడదు, ఇంకా తెలియదు, తెలియదు ఎప్పుడు తెలియదు. అదే తెలియజేయకూడదు. ఆ సినిమా చూస్తే బాగుంటుంది యాక్చువల్లీ. అంటే అది ఎక్స్ప్రెషన్ వైరల్ అది ట్విస్ట్ అనమాట. సో బేసిక్లీ తిను ఇప్పుడు మీకు ట్రైలర్ లో అంత పెద్ద కనిపించకపోయినా మీకు అర్థం కాదు. ఇప్పుడు మా ఇద్దరికి ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది, తర్వాత చేతబడి చేస్తాడు, తర్వాత అవునా అది ఉంది కదా. సో తన క్యారెక్టర్ మీకు ట్రైలర్ లో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, సినిమా స్టార్టింగ్ లో కూడా మీకు అంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఎండింగ్ కి మీకు ఒక కంక్లూజన్ వస్తుంది వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ అని. నేను అడిగాను ట్రైలర్ కట్ చేసినప్పుడు, భయ నువ్వు కనిపిస్తావు అంటే వద్దు భయ నాకు కొంచెం మొగమాటం పెద్ద కనిపించన్నాడు. డైరెక్టర్ గారు చూపిస్తే లైక్ రివీల్ అయిపోతుంది. సో చూడడానికి అలా తనకి మొగమాట పడితే ట్రైలర్లో కొంచెం తక్కువ చూపించాం.